మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సరిగ్గా 185 రోజుల క్రితం చెల్లి, నేడు ఆమె సోదరి అధినేతల చేతుల మీదుగా బీఫామ్తో పాటు చెక్కును అందుకున్న రోజు కాగా, ఇక అదే ఉత్సాహంతో నాడు చెల్లిని గెలిపించిన సోదరి ఇక తాన ఆటను కంటోన్మెంట్లో మొదలెట్టేశారు. నాడు అదే టెన్షన్, ఈసారి అదే టెన్షన్. కానీ పార్టీ పెద్దలు మాత్రం సాయన్న సానుభూతికి జైకొట్టగా, ఇక అదే సానుభూతి ఆయుధంగా ఎన్నికల యుద్ధంలోకి తన ఆరంభాన్ని షురూ చేశారు. నాడు లాస్య, నేటి నివేదిత. ఇక ఎన్నికల రంగంలో పోరుకు సిద్ధం కాగా, ఆనాడు తోడున్న సోదరి నేడు లేదన్న బాధను దిగమింగుతూ కంటోన్మెంట్తో తన ఎన్నికల ప్రచారంతో ఇక సాయన్న వారసురాలిగా నేను మీ మధ్యలోకి వచ్చేసా అంటూ అడుగుపెట్టారు. గతనాటి సెంటిమెంట్కు స్వస్తి పలికి అధిక మేజార్ని అందించిన వార్డు అడ్డాగా తన ఆటను నివేదిత మొదలెట్టాయిగా, ఇక బాజా భజంత్రీలు, మంగళహారతులు, స్థానిక నేతల స్వాగతాల మధ్య అట్టహాసంగా సాగింది నివేదిత మొదటి ప్రచారం. అభ్యర్థిగా నివేదిత ఎంట్రీ ఇవ్వగా తన రాజకీయ ఆటను నేటితో మొదలెట్టేశారు. యాత్ర ఈరోజు మొదటి రోజు మీరు చూస్తున్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మన మెయిన్ బీఆర్ఎస్ లీడర్స్ అందరూ, వార్డ్ 2లో ఉన్న మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా మాతో కలిసి మా విజయానికి నాందిక పలుకుతున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న నివేదిత ఇక ఎన్నికల చదరంగంలో తన ఆటను మొదలెట్టేశారు. గత 185 రోజుల క్రితం అభ్యర్థిగా లాస్యనందిత తన మాతృమూర్తి గీతతో కలిసి బీఆర్ఎస్ అధినేత చేతుల మీదుగా బీఫామ్ను అందుకోగా, ఇక ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనాటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ బీఫామ్తో పాటు పార్టీ ఫండ్ కింద 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నాటి ఉత్సాహంతో తిరిగి గెలుపు అందుకోవడంతో పాటు సాయన్న, లాస్యనందిత అందించిన పాలనతో కంటోన్మెంట్లో విజయం మనదే అన్న ధీమాను పార్టీ పెద్దలు నివేదికకు అందించారు. తెలంగాణ భవన్లో నేడు బీఫామ్ల అందజేత జాతర కొనసాగగా, అభ్యర్థులతో కలిసి కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నివేదిత అందుకున్నారు. గతనాడు సెంటిమెంట్ గా ఎప్పుడు మోండా డివిజన్ చీపురు బస్తీ నుంచి ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ కాగా, ఈసారి మాత్రం నివేదిత మార్పును కోరుతున్నారు. లాస్యనంత గెలుపు కోసం అత్యధిక మేజార్టీ అందించిన ప్రాంతాన్ని ఈనాటి సెంటిమెంట్ గా మార్చుకొని వార్డులో కీలక నేతగా ఉన్న మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేయగా, మొట్టమొదటి ప్రచార యాత్ర విజయయాత్రను తలపించేలా సాగింది. బీఫామ్ అందుకున్న అనంతరం ఇక ఇన్ఛార్జ్ రావుల రెడ్డితో పాటుగా ఇక తన ఎన్నికల ప్రచారాన్ని నివేదిత షురూ చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న బిడ్డగా అకాల మరణం చెందిన 82 రోజుల ఎమ్మెల్యే లాస్యనంత సోదరిగా వార్డులో ఎంట్రీ ఇచ్చి ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, టపాసుల మూతల మధ్య ప్రతి ఇంటి నుంచి నివేదితకు ప్రజలు ఘన స్వాగతం పలకగా, స్థానిక నాయకులతో కలిసి నీటి ప్రచారాన్ని విజయవంతం చేశారు. మా పాదయాత్ర మొదటిసారి ఇక్కడ అన్నానగర్ నుండి స్టార్ట్ చేశాము. వార్డ్ 2 ఇక్కడ మనం ఎన్నో బోర్లు వేయడం కానీ, డాడీ టైం అప్పటి నుండి 5 టర్మ్స్ నుండి డ్రైనేజ్ చేయడం కానీ, వాటర్స్ ఇవ్వడం కానీ, బోర్వెల్స్ చేయడం కానీ, ఇక్కడ ఎన్నో కమిటీ హాల్స్ ఇవ్వడం కానీ జరిగింది. మొన్న రీసెంట్గా లాస్య మేడం గెలిచినప్పుడు కూడా మేము ఇక్కడ పక్కన గల్లీలోనే మనం బోర్వెల్ ఇవ్వడం కూడా జరిగింది. 6 నెలల వ్యవధిలో ఇది కంటోన్మెంట్కు ఎన్నిక ఇది రెండోసారి కాగా, ఈసారి కూడా ప్రజానికం తమను ఆదరిస్తారని నివేదిత బలంగా నమ్ముతుండగా, సాయన చేసిన అభివృద్ధి, లాస్యానందిత అందించిన పాలనకు తప్పక ఓటు బ్యాంకు తమ వైపే ఉంటుందని పార్టీ నేతలు బలంగా నమ్ముతుండగా, డబుల్ సానుభూతి, ఈసారి డబుల్ మెజార్టీని అందించి తమకు విజయం పక్కా అన్న ధీమాతో నేతలుండగా, మరి ప్రజానికం ఏ తీర్పునివ్వబోతున్నారో వేచి చూడాలి. ఉన్నది ఉన్నట్టుగా వార్తా ప్రసారాలను చేస్తూ కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు 4 సంవత్సరాలను పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నల్లికిరణ్ 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు. 3 ప్రధాన పార్టీలు, 3 అభ్యర్థులు, ఎవరి బలం వారిదే, గెలుపుపై ఎవరి ధీమా వారిదే.
కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థుల ప్రకటనలో ప్రచారాలు జోరందుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 3 పార్టీల నాయకులతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక త్రిముఖ పోటీని తలపిస్తుంది. ముగ్గురులో గెలిచేదెవరు? వారి బలాబలాలేమిటి? ఏ అభ్యర్థి వెంట ఎవరున్నారు? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి నెలకొనగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం ఉప ఎన్నిక వేడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో గెలుపు కొరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఉప ఎన్నిక అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను వశపరచుకోవడంలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుండి కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ఎన్నికల రణరంగంలోకి దింపారు. భారతీయ జనతా పార్టీ మాదిగ సామాజిక వర్గాన్ని హైలైట్ చేస్తూ టీఎన్ వంశతిలక్ ను ఎన్నికల బరిలో సిద్ధం చేశారు. 3 ప్రధాన పార్టీలు 3 అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తన ప్రచారాలతో చుట్టేగా బీఆర్ఎస్ అభ్యర్థిని నియోజకవర్గంలో వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి వంశతిలక్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే కంటోన్మెంట్ లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సాయన్న మంచి పేరు నివేదితకు కలిసి వస్తుంది. బోర్డు మాజీ సభ్యులు నివేదితకు అండదండగా నిలిచి గెలుపు బాధ్యతలను స్వీకరించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎన్నికల గెలుపు బాధ్యతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మల్కాజ్గిరిలో తన గెలుపు అనుభవాలను పంచుతూ ఓటర్లకు మరింత దగ్గరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా రావుల శ్రీధర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు, సీనియర్ నాయకులు సాయన్న అభిమానులు అండదండగా నిలవడంతో గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ అసంతృప్తివాదులు సైతం అదే స్థాయిలో ఉన్నప్పటికీ ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేరన్న నమ్మకంతో నివేదిత ఉన్నారు. బీజేపీ విషయానికొస్తే టీఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ ప్రజలకు అంతగా పరిచయం లేని వ్యక్తి. అయినప్పటికీ వంశతిలక్ తల్లి మాజీ మంత్రి సదాలక్ష్మి అందరికీ సుపరిచితురాలు. మాదిక సామాజిక వర్గానికి చెందిన వంశతిలక్కు టికెట్ ఇవ్వడంతో తన వర్గం వారు ఎక్కువగా ఉండడంతో అందరూ కలిసికట్టుగా తనకు గెలుపు కొరకు కృషి చేస్తారని నమ్మకంతో టీఎన్ వంశతిలక్ ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాతో తన గెలుపు సులభమని వంశతిలక్ భావిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు బానుక నర్మదా మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, వార్డుల వారీగా అధ్యక్షులు టీఎన్ వంశతిలక్ గెలుపు కొరకు కృషి చేయనున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ గత ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం ఈసారి అంతగా కనిపించడం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. టీఎన్ వంశతిలక్ బలగం తన తల్లి చరిత్రతో పాటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు అన్న నమ్మకంతో ఉన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుల మద్దతు, సీనియర్ నాయకులతో పాటు వార్డుల వారీగా అధ్యక్షుల సహకారంతో గెలుస్తానన్న ధీమాతో టీఎన్ వంశతిలక్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విషయానికొస్తే అధికార పార్టీ నుంచి బరిలో దిగిన శ్రీ గణేష్ తన గెలుపు తథ్యమన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు ఓటమికి గురైన శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సానుభూతితో పాటు తన సేవా కార్యక్రమాలు, అధికార పార్టీ సంక్షేమ పథకాలతో తన గెలుపు కీలకంగా మారుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో టచ్లో ఉన్న శ్రీ గణేష్ ఒక్కొక్కరిగా పార్టీలోకి చేర్చుకుంటూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగడంతో మరింత బలంగా శ్రీ గణేష్ ఉన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పార్టీలోకి చేరడంతో శ్రీ గణేష్ కు మరింత బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 42,000 ఓట్లు తన చరిష్మాతో వచ్చాయన్న ధీమాతో శ్రీ గణేష్ ఉన్నారు. ఈసారి మైనార్టీ ఓట్లు సైతం కలిసి వస్తాయని, వార్డుల వారీగా కాంగ్రెస్ నాయకుల బలంతో తన గెలుపు సునాయాసంగా ఉంటుందని శ్రీ గణేష్ భావిస్తున్నారు. ఇప్పటికే ఏ పార్టీ నాయకులు కూడా నిర్వహించినంతగా ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తూ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. అయితే గడిచిన కొన్ని నెలలు వరుసగా పార్టీలు మారడం శ్రీ గణేష్ కు మైనస్ గా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ కొరకు పనిచేసే ఒకరిద్దరు బలమైన నేతలు తప్ప మిగిలిన వారు ఎవరూ లేకపోవడంతో కొంత ఆందోళన కలిగిస్తున్న విషయమే. ప్రధానంగా పార్టీలో చేరికలపై దృష్టి పెట్టిన శ్రీ గణేష్ ఎన్నికల నాటికి ప్రత్యర్థుల ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకొని మరింత బలమైన నాయకుడిగా ఎదిగి భారీ మేజర్తో విజయకేతనం ఎగరవేయాలన్న సంకల్పంతో ఉన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పార్టీల మధ్య ఉత్కంఠ రేపుతుంది. వలసలు సైతం పెద్ద సంఖ్యలో జరుగుతుండటంతో ఏ నాయకుడు ఎటువైపు ఉంటున్నారో తెలియని పరిస్థితి, 3 పార్టీలు 3 నాయకులు పోటీ పడుతుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులకు కొన్ని ప్లస్లు ఉంటే మరికొన్ని మైనస్లున్నాయి. ఒకరు సెంటిమెంట్ గా ఎన్నికల బరిలో నిలవగా, మరికొకరు అధికార పార్టీ అండలదండలతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇంకొకరు మోదీ నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక త్రిముఖ పోటీని తలపించనుంది. ప్రతిరోజు రాత్రి విభిన్నమైన కథనాలతో అందరి మన్నలను పొందుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 4 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెట్టిన ఛానల్ నిర్వాహకులకు హార్దిక శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొల్లు కిషన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ముందు ప్రచార వాహనాలు, ఓటర్లను ఆకట్టుకునేలా డప్పు వాయిద్యాల, కళాకారుల నృత్యాలు. డివిజన్ సీనియర్ నాయకులంతా ముందుండి ఓటర్లను పరిచయం చేస్తూ ప్రచారం. సీనియర్ నాయకులలో ఉన్న అసంతృప్తిని తొలగించేలా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రాష్ట్రం మనదే, కంటోన్మెంట్ సీటు మనదే నినాదంతో ఓటర్లకు చేరువవుతూ మౌంటా డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని శ్రీ గణేష్ నిర్వహించారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలన్నా. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ పెద్దలు ప్రకటించిన నాటి నుంచి శ్రీ గణేష్ క్షణంక్షణ తీరిక లేకుండా ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఇతర పార్టీల నాయకులను ఆకర్షిస్తూ, పార్టీలోకి కొత్త నాయకులను ఎంట్రీ చేస్తూ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదగడమే లక్ష్యంగా శ్రీ గణేష్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎన్నికల ప్రచారాలు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గెలుపు కొరకు వ్యూహాలు, సాయంత్రం నుండి రాత్రి వరకు మళ్లీ ఎన్నికల ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. మౌంటా డివిజన్ రెజిమెంటల్ బజార్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని గురువారం శ్రీ గణేష్ ప్రారంభించారు. పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేలా డివిజన్కు చెందిన సీనియర్ నాయకులకే ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించి ప్రచారంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులంతా ఓటర్లను పరిచయం చేస్తూ దగ్గరుండి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. అధికార పార్టీ అభ్యర్థి అయినా తనను గెలిపిస్తే కంటోన్మెంట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఇతర పార్టీ వారు గెలిచిన ప్రయోజనం ఉండదని, కంటోన్మెంట్లో అనేక సమస్యలున్నాయని, తాను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. చాలా మంది చెప్తారు అక్కడ బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండి అక్కడ ఎమ్మెల్యేకి వీరిద్దరికి కోఆర్డినేషన్ లేక బడ్జెట్ రప్పించకుండా డెవలప్మెంట్ కాలే. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎమ్మెల్యే కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు అయితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిస్తే, మా శ్రీ గణేష్ గెలిస్తే, మాలో మా సమస్యలు తెలిసిన వాడు గెలిస్తే, మా అవసరాలు వారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతాయి, శాశ్వతంగా ఈ సమస్యలని పరిష్కారం అవుతుంది అనేసి అందరూ కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను, మా సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. మౌంటా డివిజన్ మదర్ తెరిసా విగ్రహం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ముత్యాలమ్మ దేవాలయం, చీపురు బస్తీ తదితర ప్రాంతాల మీదుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన శ్రీ గణేష్ చేయి గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్లను భారీ మేజర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ కి చెందిన సీనియర్ నాయకులు, జీహెచ్ఎంసీ నగర ఉపాధ్యక్షుడు గౌరీశంకర్ దగ్గరుండి రెజిమెంటల్ బజార్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంటింటికి వెళ్లి శ్రీ గణేష్ను పరిచయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చాటి చెప్తూ కరపత్రాలను అందజేశారు. ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు ఖాయమని అల్లాడి గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేలా శ్రీ గణేష్ పర్యటన కొనసాగింది. మౌంటా డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డివిజన్కి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రాధాన్యతను కల్పించారు. డివిజన్ సీనియర్ నాయకులు బాబురావు ముద్రాజ్, బద్రీనాథ్ యాదవ్, నందికంటి రవి, ఆర్డి నాగేష్ యాదవ్, శ్రీనాథ్, జూడ్పాల్, యేస్రత్నం, ఆరోగ్యమయ్య, శ్రవణ్ బాబురావు, జయరాం రషీద్తో పాటు పలువురు నాయకులు శ్రీ గణేష్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార రథంపై రేపాల వెంకటేశ్వర్లు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ కంటోన్మెంట్ కు చెందిన మరికొంతమంది సీనియర్ నాయకులు డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డిబి దేవేందర్, బలవంత్ రెడ్డి, గుడ్డుబాయ్, బంగారు సదనం పలువురు పలు సలహాలు, సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీరామనవమి వేడుకలు మౌంటా డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం రాత్రి రాములవారి శోభయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు.
మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డివిజన్ లో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహం అందరూ బాగుండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోండా డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి కొంత దీపికా నరేష్, మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ కు భారీగా తరలి వెళ్లారు. సామర్పేట నుంచి మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈటల రాజేందర్ ను కలిసి కొంత దీపికా నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో భారీ మేజర్తో గెలుస్తారని కొంత దీపికా నరేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను ఘనంగా సత్కరించి అభినందనలు కొంత దీపికా నరేష్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాషాయదళం కలిసికట్టుగా తరలి వెళ్లి ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ నుండి ర్యాలీగా ఈటల రాజేందర్ నామినేషన్ లో పాల్గొన్నారు. అశేష జనవాహిని మధ్య ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీ కొనసాగింది. కంటోన్మెంట్ సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాస్, భానుక నర్మదా మల్లికార్జున్, విజయానంద్, సతీష్, అరుణ్ తో పాటు మహిళా మోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరిగింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నాగేష్ తన అనుచర వర్గంతో కలిసి బీఆర్ఎస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు తరలి వెళ్లి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయనున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. కంటోన్మెంట్ కు చెందిన శ్రీకిషన్ మాదిగ, అశోక్ మాదిగ, రొట్టెల సునీల్ మాదిగ, కళ్యాణ్ మాదిగతో పాటు కళామండలి సంస్థ నిర్వాహకులు ఎన్వై అశోక్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రశేఖరరావు చేతుల మీదుగా బీఫామ్ను అందుకున్నారు. బీఆర్ఎస్ భవన్లో బీఫామ్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేసీఆర్ అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి తీగుళ్ల పద్మారావు ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ భవన్లో జరిగిన సమావేశం అనంతరం అభ్యర్థులకు బీఫామ్లను అందజేశారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠాగోపాల్తో పాటు సికింద్రాబాద్ డివిజన్ కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, ప్రసన్నలక్ష్మి, రాచూరి సింధుతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. రాములవారి కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సీతారాముల శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3 సీఓ మధుకర్ నాయక్ కాకాగూడ ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. హేమంత్ శర్మ మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలకృష్ణ, భిక్షపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా రాములవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని హేమంత్ శర్మ తెలిపారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో హుండీ లెక్కింపు కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల సారథ్యంలో 3 నెలల హుండీ లెక్కింపును కొనసాగించారు. 28,59,617 రూపాయలు, 12 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి భక్తుల ద్వారా ఆలయానికి హుండీ ఆదాయంలో సమకూరడం జరిగిందని ఆలయో వినోద్ కుమార్ తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధిపరచడం జరుగుతుందని ఆలయ చైర్మన్ పొదల సత్యనారాయణ తెలిపారు. హుండీ లెక్కింపులో ధర్మకర్తలు పద్మజ, జయరాజ్, వినోద్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర రామాలయ దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం రాములవారి ఆలయంలో పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయని ఆయన అన్నారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, సీనియర్ నాయకులు మహేష్ సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు.
మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 5వ వార్డుకు చెందిన నాగేంద్ర యాదవ్ తన అనుచర వర్గంతో కలిసి శ్రీగణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మేజార్టీతో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని శ్రీగణేష్ తెలిపారు. రానున్న రోజుల్లో భారీగా చేరికలుంటాయని శ్రీగణేష్ అన్నారు. అధికార పార్టీలోకి రావడానికి పలు పార్టీల నాయకులు ఉత్సాహం చూపుతున్నారని, వారందరికీ సరైన గుర్తింపు కల్పిస్తామని శ్రీగణేష్ అన్నారు. దాతల సహకారంతో మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్త చొల్లెటి రమేష్ తెలిపారు. గురువారం సాయిబాబా మందిరంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని చొల్లెటి రమేష్ ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద దాతలకు ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ, యుగంధర్లు ఆశీర్వచనం చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తన నివాసంలో నిరసన దీక్షకు దిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించలేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పంజాగుట్ట లలితానగర్లోని తన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకముందే 2 చోట్ల ఎవరికైనా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో మాదిగల ఓటు బ్యాంకు మొత్తంగా కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ఇది అర్థం చేసుకుని ఎవరికైనా కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. మరి ఒక కుటుంబానికి అన్యాయంగా 80 లక్షల మంది మాదిగలుంటే ఒక్క సీట్ ఇవ్వలేరా మీరు? ఇంత అన్యాయమా? ఈ అన్యాయాన్ని మరి ఏ రకంగా దీనికి మరి న్యాయం చేస్తారో మీరు చెప్పాలి. మాదిగలను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది, బట్టి విక్రమార్క మీద ఉన్నది. దయచేసి మీరు కాపాడని మాత్రమే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి. సనత్ నగర్ నియోజకవర్గ బూత్ లెవెల్ సమావేశం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో నిర్వహించారు. సనత్ నగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులతో పలువురు సమావేశానికి హాజరు కాగా, కష్టపడి పనిచేస్తే ఈసారి విజయం మనదేనంటూ అభ్యర్థి దానం నాగేంద్ర తెలియజేశారు. బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి రోజువారీగా వారితో టచ్ లో ఉంటే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని, ఇలాంటి తరుణంలో మనం విజయం సులభం అవుతుందంటూ దానం నాగేందర్ బూత్ లెవెల్ కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని అందించారు. బోయిన్పల్లి చిన్నతోకట్ట ప్రాంతం ప్రమాదాలకు అడ్డాగా మారింది. వరుస ప్రమాదాలు స్థానికులను బెంబెలెత్తిస్తుండగా రోడ్డు వెడల్పు ప్రతిపాదనలు త్వరగా అమలు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. వరుసగా 4 రోజుల వ్యవధిలో 3 ప్రమాదాలు చోటు చేసుకోగా ఇరుకు రోడ్డుతో పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు సాయంత్రం సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనగా స్వల్ప గాయాలతో మహిళ బయటపడింది. అయితే ఇది రోజు సర్వసాధారణంగా మారగా ఈ పరిస్థితి చక్కదిద్దాలంటేనే రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.